నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సేవల పన్ను జిఎస్టి స్వరూపంలో కీలక మార్పులు జరిగినాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల్ని 2 స్లాబులుగా కొనసాగించబోతోంది కేంద్ర ప్రభుత్వం. వాటిలో ఒకటి 5%, రెండోది 18%. మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10:30 గంటల సేపు కొనసాగిన జిఎస్టి పాలక మండలి 56వ సమావేశం కొత్త నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం 2 స్లాబులకు 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు తగ్గింది. ఈ 2 స్లాబుల్లో కూడా 12%, 28% పన్ను స్లాబులు ఇక నుంచి ఉండకుండా కేవలం 5%, 18% ఈ 2 స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. గుట్కా, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. సో ఆ మార్పులు ఎట్లా ఉన్నాయి ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొదట జిఎస్టిలో మార్పులు విద్యకు సంబంధించి మ్యాపులు, చార్టులు, గ్లోబులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్స్, పాస్టల్స్, ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోట్బుక్స్ వీటిపైన ఇంతకు ముందు వరకు కూడా 12% జిఎస్టి ఉండేది. ఇకపై 0. వీటిపైన ఇకపై జిఎస్టి పడదు. సో ఇది మంచి విషయం. ఇంకొకటి ఎరేజర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా 5% జిఎస్టి పన్ను ఉండేది, కానీ ఇప్పుడు కేవలం 0. ఇక నెక్స్ట్ వ్యవసాయానికి సంబంధించి చేసిన నిర్ణయం అయితే రైతులు, వ్యవసాయం చేసుకునే ప్రతి కుటుంబాలు దీపావళి బొనాన్జా వాళ్ళందరికీ ముందే వచ్చిందని చెప్పొచ్చు. మన దేశానికి వెన్నెముక రైతు ఎంతో ఆనందపడే విధంగా జిఎస్టిలో మార్పులు వచ్చాయి. మొదట ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు ఇప్పటి వరకు కూడా 18% జిఎస్టి స్లాబ్లో ఉన్నాయి. కేవలం ఇక నుంచి 5% మాత్రమే వాటికి పన్ను చెల్లించాలి. నెక్స్ట్ ట్రాక్టర్లు, స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్, మైక్రోన్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించి స్ప్రింకర్లు, వ్యవసాయ పరికరాలు, వ్యవసాయదారుడికి, అన్నదాతకి నిత్యం అవసరమయ్యే వ్యవసాయ పరికరాలు, వీటన్నింటిపై కూడా ఇప్పటివరకు 12% జిఎస్టి ఉంది. ఇక నుంచి కేవలం 5% మాత్రమే పన్ను కట్టాలి. ఇంకా నెక్స్ట్ విద్యుత్ గృహోపకరణాలు, ఏసీలు, టీవీలు 32 అంగుళాల పైబడినవి మాత్రమే, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లు. ఈ మధ్య కాలంలో ఏసీలు కానీ, టీవీలు కానీ, ప్రొజెక్టర్స్ కానీ, వాషింగ్ మిషన్లు కానీ కొనని వాళ్ళందరూ నిజంగా అదృష్టవంతులని చెప్పొచ్చు దీన్ని బట్టి. ఎందుకంటే ఇప్పటివరకు 28% ఉన్న పన్ను కేవలం 10% తగ్గిపోయి 18% మాత్రమే ఉంది. సో దాదాపు 10% తగ్గింది పన్ను. కాబట్టి కొనకుండా ఆగిపోయిన వాళ్ళందరూ ఎంతో ఆనందపడే విషయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నిత్యావసర వస్తువులు, పేద ధనిక భేదమే లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే నిత్యావసర వస్తువుల విషయంలో తల నూనెలు, కార్న్ ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు, ముఖ్యంగా జీవిత బీమా పథకం గురించి అయితే నిజంగా అందరూ ఆనందపడే విషయం. ఇట్లాంటి వాటన్నింటిపై కూడా పన్ను తగ్గింది. రోటీ, పరోటాలపై కూడా జిఎస్టి 0. ప్రాణాధార ఔషధాలపై కూడా ఎటువంటి పన్ను లేదు. ఔషధాలు, మెడిసిన్స్ లేకుండా బ్రతికే రోజులే కావు ఇవి. అట్లాంటిది ప్రాణాధార ఔషధాలపై, మెడిసిన్స్ అన్నింటిపై పన్ను పూర్తిగా లేదు. ఇక ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్స్ ఇట్లాంటి వాటిపైన మాత్రం ప్రత్యేకంగా 40% స్లాబ్ని ప్రతిపాదించారు. అంటే ఎవరైతే ఉన్నత స్థాయిలో బ్రతుకుతారో, ధనికంగా బ్రతుకుతారో వాళ్లకు మాత్రమే వాళ్ళు కట్టగలరు. కాబట్టి ఈ స్లాబ్ని ప్రత్యేకంగా 40% స్లాబ్ని ప్రతిపాదించారు. అందులో సామాన్య జనం అందరూ కూడా ఎలాంటి తప్పు లేదని ఒప్పుకోవాల్సిన పరిస్థితే. 40% అయినప్పటికీ కూడా కట్టుకోగలిగిన వాళ్ళు, పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే యూజ్ చేసే, ధనికులు మాత్రమే యూజ్ చేసే వేటిపైన కూడా జిఎస్టి 40% ప్రత్యేక స్లాబ్తో ఉంటుంది. ఇక నుంచి దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికి మాత్రం పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ఇది ప్రభుత్వ నిర్ణయం ఆ దిశగానే ఉంది అని మనం భావించవచ్చు. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, అలాగే వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకున్న జిఎస్టి మండలి, మరి నిజంగా ప్రతి ఒక్కరూ ఈ మండలి నిర్ణయాల్ని మనం స్వాగతించడమే కాదు, తప్పకుండా మెచ్చుకోవాల్సిన విధంగానే ఉన్నాయి మార్పులన్నీ కూడా. పండుగ సీజన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది ఈ మండలి నిర్ణయాలు. వ్యక్తిగత బీమా పథకాలపై కూడా జిఎస్టి రద్దు చేయటం అయితే కోట్ల మందికి, మెయిన్
బీమా తీసుకోకుండా పాలసీలు లేకుండా బ్రతికే రోజులు కాదు ఇంత ముందు చెప్పుకున్నట్లు. సో కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కట్టే వాళ్ళకు కూడా పెద్ద ఉపశమనం అని దీన్ని చెప్పొచ్చు. అన్ని నిర్ణయాలను కూడా ఏక అభిప్రాయంతోనే తీసుకున్నామని మండలి ప్రకటించింది. నిర్మలా సీతారామన్ చెప్తూ ఏ ఒక్క రాష్ట్రం కూడా వీటిని వ్యతిరేకించలేదు ఈ డెసిషన్ని అని చెప్పింది. కానీ నిజంగా రాష్ట్రాలే కాదు, ఏ వ్యక్తి కూడా, ఏ అన్నదాత కూడా ఈ జిఎస్టీలో చేసిన మార్పుల్ని వ్యతిరేకించలేరు, మెచ్చుకోకుండా ఉండలేరని చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం నిత్యావసర వస్తువులకు ఇందాక చెప్పుకున్నట్టు తల నూనెలు, షాంపూ, టూత్ పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్స్ వీటన్నిటిపై ఇన్ని రోజులు 18% ఉంది. ఇప్పుడు కేవలం 5% జిఎస్టీ చెల్లిస్తే చాలు. ఇక వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రోడక్ట్స్ అన్ని, ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్, భుజియా, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు, డైపర్స్, కుట్టు మిషన్లు వీటన్నింటిపై కూడా 12% నుంచి 5%కి పన్ను తగ్గింది. ఇక ఆరోగ్య సంరక్షణ రంగం ఇంతకు ముందు చెప్పుకున్నాం. బీమా పాలసీలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా, వ్యక్తిగత బీమా అన్నింటిపై కూడా పూర్తిగా పన్నును ఎత్తేసిన నిర్ణయం ఇది. ఇది ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఇది నిజంగా వాళ్ళకి పెద్ద ఊరట అని చెప్పాలి. ఇకపై ఆ పాలసీలకి మనం జిఎస్టీ రూపంలో ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఇక నెక్స్ట్ థర్మామీటర్, ఇంత ముందు వరకు కూడా 18% జిఎస్టీ ఉంది, దానికి కేవలం ఇప్పుడు 5% మాత్రమే. నెక్స్ట్ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోటిక్స్ కిట్లు, గ్లూకోమీటర్, అలాగే స్పెక్స్, కళ్ళజోళ్ళు వీటి మీద కూడా 12% జిఎస్టీ ఉంది ఇన్ని రోజులు, కేవలం అది ఇక్కడ నుంచి 5% మాత్రమే. ఇక వాహన రంగానికి సంబంధించి పెట్రోల్ గూర్చి ఎన్ని ఏళ్ల నుంచి పెట్రోల్ రేట్ల గురించి మనం ఎట్లా వాళ్ళ వ్యతిరేకతను ప్రదర్శిస్తారు, వినిపిస్తారో చూస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రాలకు తేడా లేకుండా పెట్రోల్ రేట్ల గురించి వాహనదారులందరూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇక నుంచి పెట్రోల్ కూడా 10% జిఎస్టీ తగ్గింది. ఇప్పటి వరకు ఉన్న 28% నుంచి కేవలం 18%కి పడిపోయింది. ఈ నిర్ణయాలన్నీ ఈ నెల 22 నుంచే అమలు కానున్నాయి. సో పెట్రోల్ హైబ్రిడ్, ఎల్పిజి, సిఎన్జి కార్లు, అది కూడా 1200 సీసీ లోపు సిఎన్జి కార్లు అంటే చిన్న కార్లకు సంబంధించి తక్కువ మిడిల్ ఏజ్ లేకపోతే లో మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇవన్నీ పెద్ద ఊరటనిచ్చేవే. అప్పర్ అంటే ధనికంగా బ్రతికే వాళ్ళ కోసం, సంపన్నుల కోసం మాత్రం యథాతథంగా లేకపోతే వాటిని ఇంకా పెంచి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. డీజిల్ హైబ్రిడ్ కార్స్, సిఎన్జి కార్లు అయితేనేమో 1200 సీసీ లోపు, డీజిల్ తరహా కార్లు అయితేనేమో 1500 సీసీ లోపు, త్రిచక్ర వాహనాలు 350 సీసీ వరకు, మోటార్ సైకిల్స్ అంటే మోటార్ సైకిల్స్ కూడా 350 సీసీ అంటే అవి స్మాల్ సెక్టర్ బైక్స్ అనే చెప్పుకోవాలి. సో రవాణా కోసం వాడే మోటార్ వాహనాలు ఇవి కూడా. సో ఇవన్నీ కూడా 28 నుంచి 10%కి తగ్గిన పరిస్థితి. సో వాహనదారులు కూడా నిజంగా ఇది వాళ్ళకి కూడా నచ్చే నిర్ణయం అనే చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఏవైతే స్లాబ్స్ ఉన్నాయో అవి దాదాపుగా మనం చెప్పుకున్నాము. 2 స్లాబ్లు కూడా, ఒకటి 28% నుంచి 18%కి పరిమితమైంది, రెండోది కేవలం 5%. ఇక చాలా వరకు 0%కి పడిపోయాయి. ఇంకా మనం వైద్య ఆరోగ్యం గురించి కూడా చూసుకున్నాం. వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా 18 నుంచి 0 ఇక నుంచి జీవిత బీమా కానీ వ్యక్తిగత ఆరోగ్య బీమా హెల్త్ పాలసీలు తీసుకునే వాళ్ళకి 0 జిఎస్టీ మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో హెల్త్ పాలసీలు, జీవిత బీమా పాలసీలు ఇక్కడ నుంచి కట్టాలనుకునే వాళ్ళకి జిఎస్టీ పడదు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% నుంచి 5%కి, డయాగ్నోస్టిక్ కిట్లు, పరికరాలు వీటిపై 12 నుంచి 5%కి జిఎస్టీ తగ్గింది. ఇక గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్ కి 12 నుంచి సేమ్ 5, కళ్ళజోళ్ళకు కూడా 12 నుంచి 5. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంకా మొత్తంగా హస్తకళ ఉత్పత్తులు, అలాగే పాలరాయి, గ్రానైట్ దిమ్మలపై అయితే జిఎస్టీ 5% మాత్రమే. ఇక విద్యుత్ వాహనాలపై 5% పన్ను ఎప్పటిలాగే కొనసాగనుంది. రేస్ క్లబ్లు, లీజింగ్, రెంటల్ సేవలు, క్యాసినోలు, జూదం, గుర్ర పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్ వీటిపైన మాత్రం స్పెషల్ స్లాబ్ ఉంది, అది 40%. సో ఇవన్నీ సంపన్నులు ఆడేవే, సంపన్నులు అనుభవించేవే, సంపన్నులకు సంబంధించిన విషయాలే. సో వీటిపైన కట్టుకోగలిగిన వాళ్ళకి మాత్రం ప్రత్యేక స్లాబ్ ఉంది, అది 40%. ఇక నుంచి స్లాబ్ల మార్పుల వల్ల దాదాపు 48,000 కోట్ల మేర ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది. రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ ఈ విషయాన్ని తెలిపారు. ఏదేమైనా కూడా ప్రజల జీవితాలు మెరుగుపడతాయి అని ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సామాన్య ప్రజల జీవితాల్ని మెరుగుపరచడం, అలాగే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయటమే లక్ష్యంగా ఈ జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించిందని ఎక్స్ వేదికగా చెప్పారు. దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ఆమోదించిన మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ మాటలు అక్షర సత్యమని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలోనే జీఎస్టీలో ఉన్న మార్పులన్నీ ఉన్నాయి. ఇది మొత్తంగా దీపావళి బొనాన్జా, దీపావళి పండుగ నిజంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మండలి తీసుకున్న నిర్ణయంతో ముందే వచ్చింది అని అనటంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. మొత్తంగా ఇది ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.